కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి? వైజాగ్ సార్ టీచర్ టీచర్. ఏ కాన్స్టిట్యూన్సీ అండి? ఈస్ట్ అండి. ఎలా ఉందంటే నిన్న ఒక వీడియో చూశాను. అందులో ఏపీ స్టేట్ లాస్ట్ నుండి 4th ప్లేస్లో ఉంది. ఎకనామికల్గా కొలాప్స్ అవుతున్న స్టేట్లో మనది బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఇలా కొన్ని స్టేట్ల గురించి చూపించారు. ఆ పరిస్థితిలో ఉంది మన స్టేట్. సో ఇప్పటి నుంచి బయటపడాలంటే మాత్రం మనం సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న వార్ లాగా జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అని పేదలకి పెత్తందారులకని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏమనిపిస్తుంది? ఆయన సొసైటీని 2 ముక్కలు చేశాడు సార్. ఒకటి ఎవరైతే డెవలప్మెంట్, క్యాపిటల్ ఇలాంటివన్నీ కావాలనుకున్న వాళ్ళు. రెండోది ఎవరంటే ఆయన ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ కావాలనుకునేవాళ్ళు. ఇలా 2 ముక్కలు చేస్తారు సొసైటీని ఇప్పుడు. సో ఈ సొసైటీలో మీరు ఎటువైపు ఉన్నారో మనం చూసుకోవాలి. మనం డెవలప్మెంట్ వైపు ఉంటామా లేక ఆడిచ్చే ఫ్రీ స్కీమ్ వైపు ఉంటామా చూసుకో. అయితే ఎడ్యుకేట్స్ నుంచి మాట్లాడుతున్నాం కదా, విపరీతంగా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎవ్వరు కూడా ఒక సపోర్ట్ మాట్లాడినా ఒక 10 మంది వచ్చి చెప్తున్నారు, నచ్చ చెప్తున్నారు. నాన్న అలా కాదు, మీ పిల్లలు చదువుకుంటారు, నేను టీచర్నండి, నేను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం చాలామందిని. వాళ్ళకి చెప్తున్నాం, ఈరోజు ఆడు 30 రూపాయలు ఇస్తున్నాడు సార్. రోజు మేము లెక్క వేస్తే 32 రూపాయలు వచ్చింది సార్. ఆయన ఇచ్చే 13,000 రూపాయలు సంవత్సరంగా అనుకుంటే రోజుకి ఆయన ఇస్తుంది ఎంత? 38 రూపాయలు సార్. మరి 38 రూపాయలు ఆయన రోజుకి ఇస్తూ ఆయన ఇప్పుడు మీరు గమనించండి, ఎలక్షన్ ప్రచారంగా ఆయన వెళ్తున్నారు. ఎక్కడైనా జాబ్ ఇస్తానని కానీ, ఎక్కడైనా సరే నేను రాజధాని కడతానని కానీ ఆయన అసలు చెప్పట్లేదు. చూసారు, ఆయన డేరింగ్ పెరిగిపోయింది. ఏమనుకున్నాడంటే నేను ఫ్రీగా ఇస్తున్నాను, నన్ను గెలిపించండి. ఒకే నేను ఇప్పుడు దాకా ఏ స్టేట్ ఎలక్షన్లో కూడా చూడలేదండి ఇంత దారుణమైన ప్రచారం. ఒకటే ప్రచారం, నేను డబ్బులు ఇస్తున్నాను. ఎక్కడా కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఎక్కడ కూడా చెప్పట్లేదు సార్. ఆయన చెప్పలేదు, ఆయన తాలూకు ఎమ్మెల్యేస్ ఎవరు కూడా చెప్పట్లేదు అభివృద్ధి గురించి చెప్పట్లేదు. ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ స్కీమ్స్ ఆపేస్తాడు, ఆయన నమ్మొద్దు, ఇది మాత్రమే చెప్తున్నారు. అది పరిస్థితి. మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు కదా బ్రదర్. ఇప్పుడు వాళ్ళకైనా రూరల్ ఏరియాస్లో, మీరు టౌన్లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా. సో రూరల్ ఏరియాలో ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్లో వైఎస్ఆర్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఏం లేవు అక్కడ. వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయి, అభివృద్ధి పని లేదు వాళ్ళకి. కాబట్టి రేషన్ ఇవన్నీ బియ్యం వచ్చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాగే జగన్ కూడా కొన్ని డబ్బులు సంవత్సరానికి ఇస్తున్నాడు. మెయిన్ ఖర్చులు లేవు కదా, మెయిన్ హౌస్ రెంట్ తక్కువ, బాగా హౌస్ రెంట్ ఉండదు, అందరికీ ఓన్ హౌస్లు ఉంటాయి అక్కడ. అలాగే వాళ్ళు రేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది. కానీ సిటీలో ఉండే మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి. హౌస్ రెంట్ 8,000 9,000 రూపాయలు హౌస్ రెంట్ కట్టాలి. కిరాణా ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఒక 20,000 రూపాయల దాకా అవుతుంది, 20,000 రూపాయలు అవుతుంది. సో రోజుకి ఆయన ఇచ్చే 30 రూపాయలు మనకి దేనికి కూడా పనికిరాదు, అది వేస్ట్, మందప్పులే. ఇక్కడ ఏంటి ఎలా ఉంది భరత్ గారి గురించి, పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమంటారు? భరత్ గారు ముందు కూడా తిరుగుంటే బాగున్నా. అయితే ఎనీవే వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆయన ఓకే. ఈరోజు ఆయన వచ్చి బీచ్లో మన క్లీనింగ్ కట్ చేస్తున్నాడు. అవి ముందు కూడా చేస్తుంటే బాగున్నా అలాగా. ఇప్పుడు లేరులేండి, మొన్న వచ్చారు. ముందు నుంచి తిరిగితే బాగున్నా. సరే ఎనీవే ఆయనకి జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా కొట్టుకుపోతుంది. కానీ నెక్స్ట్ టైం కూడా కావాలంటే మాత్రం కష్టం. ముందు నుంచి ప్రజల్లో ఎవరంటే వాళ్ళు గెలుస్తారు. థ్యాంక్ యూ. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లోని FA1 ఎగ్జామ్ నుంచి నేను ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ప్రతి పేపర్ కూడా లీక్ అయిపోయింది. అన్ని పేపర్లు మీరు యూట్యూబ్లో కొట్టండి, SA1 హిందీ, SA1 ఎగ్జామ్ పేపర్ కొట్టండి, రేపు ఎగ్జామ్ పేపర్ మీకు సెల్లో వస్తుంది. అసలు ఎందుకు చర్య తీసుకుని నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే ఉపయోగం ఏంటి ఉంది? ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే ఇంక ఏం యూజ్ గవర్నమెంట్, నాకు అర్థం అవ్వట్లేదు. పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ తెచ్చి మిగతా పేపర్లన్నీ వస్తాయి బయటికి. 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయింది, ఆ పేపర్ కూడా బయటకు వస్తాయి ఒకరోజు ముందే యూట్యూబ్లో, లేదా ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో వచ్చేస్తున్నాయి. మరి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు దాని మీద. CBA మోడల్ అని పెట్టి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ పెడుతున్నాడు 8th క్లాస్ వరకు. మరి అలా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ రాస్తే పిల్లలకి ఇంకెప్పుడు క్వశ్చన్స్ రాయడం వస్తుంది డిస్క్రిప్టివ్గా. ఆ శుభ్రం చదువు మానేసి మ్యాథ్స్లే చెప్తారులే, ABCలు స్కూల్లో నాలే అని చదవడం మానేసి వస్తున్నారు రోజు స్కూల్కి.